పోతారా అట్లా కార్పొరేటర్ సుధీర్ రెడ్డి గారికి? సుధీర్ రెడ్డి దగ్గర పోతారా కార్పొరేటర్? పోతారు, కొంతమంది పోతారు కాబట్టి పార్టీ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు కదా నువ్వు రావు ఈయన రాడు అని చెప్పేసి. ఎల్బీ నగర్ జిహెచ్ఎంసీలో మీ పార్టీ నాయకులే ఎక్కువ కార్పొరేటర్ ఉన్నారు. అవును, వాళ్ళు కూడా పోతుంటారా? అరే ఫైట్ శాతంగానే వాళ్ళు పోతారే. ఫైట్ ఇప్పుడు మా వంగమ్మ సుధీర్ రెడ్డి సరిగీడు ఉండే, నాకంటే త్రిబుల్ కొట్లాడిండు, డేర్గా కొట్లాడి ఆయన స్కామ్లన్నీ తీసిండు. ఆయన మీద నిత్యం ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు అవి ఆయన చేసిండు. కనీసం ఆయన చనిపోతే కూడా రాలేదు. ఆయన అధికారంలోనే కార్పొరేటర్ ఉండి చనిపోయిన వ్యక్తి, మరి ఆయన రాలేదు. అట్లాంటివి జరుగుతుంటాయి. ఆయన వ్యక్తిగత విషయాలు మనం ఎందుకు చెప్పాలి? మీ పార్టీ విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది సార్. కార్తీక్ పార్టీ ఎప్పుడు ఒకటే తిరుగు 24 గంటలు 365 రోజులు పార్టీ ఎప్పుడు హై ప్లేప్లో పోవాలని ఉండదు కదా. ఎలక్షన్లో వచ్చినప్పుడు ఒక వీధి రాజకీయం చేస్తారు, ఎలక్షన్లు లేనప్పుడు అభివృద్ధి వాటి. జిల్లాలో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పరిస్థితులు ఉంది కదా. కాంగ్రెస్ కూడా గెలిచిందా? కాంగ్రెస్ ఒకటికి ఇబ్రాహీంపట్నం తప్ప మిగతా బీఆర్ఎస్ గెలిచింది. హైదరాబాద్లో ఏమైనా గెలిచిందా? మా రాజాసింగ్ తప్ప మిగతా కూడా అవే గెలిచింది కదా. ఒక గాలి వచ్చినప్పుడు ఆ గాలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము కూడా 48 సీట్లు గెలిచినాం హైదరాబాద్లో. అప్పుడు కాంగ్రెస్ 2 గెలిచింది, ఉప్పల్ కాపురా. ఓకే, మిగతా అవన్నీ ఏం చేసింది? 99 సీట్లు గెలిచినటువంటి టీఆర్ఎస్ ఏకదం 55 పడిపోయింది. ఈరోజు వాళ్ళ ప్రభుత్వం పోకపోయేసరికి 15 మంది కూడా లేరు. మేము మొన్న మా పదవి అయిపోయే టైంకి 15 మంది మిగిలిరు. మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో చేరిరు. 2 గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు 40 మంది అయ్యారు.